వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏ పేపర్ ఓపెన్ చేసినా, ఏ ఫోన్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా హ్యాండిల్ ఓపెన్ చేసినా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు వీళ్ళ పేరు మాత్రమే వినిపిస్తూ ఉంది. ఎందుకు వినిపిస్తూ ఉంది? ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నిజంగానే టార్గెట్ చేశారా, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, నిజంగానే ఈ భూముల స్కామ్లో నిజంగా ఉన్నారా? వాళ్ళు చేస్తున్నటువంటి నిజంగానే అక్కడ స్కామ్ జరుగుతుందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయా? ఏం జరుగుతుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు వెంకట నాయక్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతూ ఉంది? నిజంగా ఆయన టార్గెట్ చేశారా, లేకపోతే వాళ్ళు నిజంగా 374 ఎకరాల భూమిలో వాళ్ళు నిజంగా ఉన్నారా? 7,000 కోట్ల స్కామ్ జరుగుతుందా? ఏమని చెప్తారు మీరు? ఇది హరీష్ రావు గారి పైత్యం. హరీష్ రావు గారు వారు బాలానగర్ భూముల్లో వారి తమ్ములు గారిని అదేవిధంగా వారి అనిలని సపోర్ట్ చేయలేదని చెప్పి ఖర్చు పెట్టుకొని మరి పగబెట్టుకొని మరి బ్లాక్మెయిల్ చేయడం కోసము ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. ధరణి పేరుతో ఈ రాష్ట్రంలో దోచుకున్న లక్షల కోట్ల భూములని, లక్షల కోట్ల ఎకరాల భూములని, లక్షల కోట్ల భూములని, లక్షల కోట్ల ఎకరాల భూములని తిరిగి ఎక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతి పేరుతో తీసుకుంటారో, ఎక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ భూములను పేదల ప్రజలు పంచుతారో, ఎక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఆ పేద ప్రజల భూములను దళితులకు ఇచ్చిన ఏది అసైన్మెంట్ భూములను తిరిగి తీసుకొని మళ్ళీ అదే పేదలకు దళితులకు ఇస్తారని చెప్పి ఒక చిన్న అక్కసును పెట్టుకొని ఈరోజు హరీష్ రావు గారు నాటకాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, నిజంగా హరీష్ రావు గారికి చిత్తశుద్ధి ఉందా? ఈ విషయంలో ఛాలెంజ్ స్వీకరించే చిత్తశుద్ధి ఉందా? ఈరోజు మీరు అన్న భూములని అక్కడ కంచెలు వేసింది మీ హయాంలోనే, అక్కడంతా ఇన్వెస్టులు చేసుకొని ఏది రైతులు అమ్ముకున్నారని చెప్పుకున్నది కూడా మీ హయాంలోనే, జరిగిన లావాదేవీలంతా మీ హయాంలోనే. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఒకటే రీజన్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఏది స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతుంది. అటు పొలిటికల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని డ్యామేజ్ చేయొచ్చు, అదేవిధంగా మీరు దోచుకున్న భూములను కూడా మీరు కాపాడుకోవచ్చన్న ఈ రెండు అంశాలను పరిగణన తీసుకొని ఈరోజు హరీష్ రావు గారు గుంటనక్క వేషాలు వేస్తున్నారు. ఒక గుంటనక్క ఎట్లా ప్రవర్తిస్తుందో, ఒక గుంటనక్క రంగులు మార్చి మరీ తన బుద్ధిని, తన యొక్క ఏది అంశాలను ఎక్కడ బయటకు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుందో అదే యాంగిల్లో ఈరోజు హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏది వారిపైన మీరు దుమ్మెత్తిపోయడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం అంటే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో ఈరోజు పేద ప్రజలు దగ్గర అవుతున్నారన్న అక్కస, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నారన్న అక్కస, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రోబో కంటే ఇంకా ఎక్కువగా అంటే ఖమ్మం తిరగాలి, వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా తిరగాలి, రాష్ట్రంలో ప్రభుత్వంలో తిరగాలి, పార్టీగా తిరగాలి, ఈరోజు కేరళ ఎలక్షన్స్లో ప్రచారం పోవాలి, మిగతా చోట్ల ఎలక్షన్లో ప్రచారం పోవాలి, ప్రతి చోట ఒక రోబో తిరిగినట్టు తను తిరిగి ఈరోజు పార్టీకి ప్రభుత్వానికి ఒక మెయిన్ పిల్లర్ లాగా, ఒక వెన్నెముకలాగా తను మారుతున్నారని చెప్పి ఒక అక్కస్తో ఈరోజు ఇంత ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారా? మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే అడుగుతున్నాము, మీరు ధరణిలో దోచుకున్న భూములను కానీ, మీరు ఎన్ఓసీల పేరుతో ఎస్సీఎస్ల భూములు దోచుకున్న విధానాన్ని కానీ, ఇవన్నిటినీ ఏది తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మనసులో పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని గద్దె దించి ఏది మీ ఫామ్ హౌస్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. అయినా సరే పైత్యం పొందాలి, అయినా సరే ఈ ప్రభుత్వం మీద విషం వెళ్ళగక్కాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకోం. ఒక మాట నేను అడుగుతున్నాను, 58-59 జీవోని తీసుకొచ్చి మీరు ఏ భూములనైనా సరే కబ్జా చేసుకోండి, దాన్ని రెగ్యులర్ చేసుకుంటే రెగ్యులర్ అయిపోతా అని చెప్పిన సన్నాసి ఇవ్వడండి. మీరు ఆ జీవోని తీసుకొచ్చి ఆ జీవో పేరుతో ఈరోజంతా మీరు రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పారు కదా. గవర్నమెంట్ భూములను కూడా రెగ్యులైజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చిన దౌర్భాగ్యం ఎవరు? దురదృష్టవంతులు ఎవరు వాళ్ళు? సో వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇప్పుడు ఆ 374 ఎకరాలలో 14 ఎకరాల భూమి దాదాపు FTL బఫర్ జోన్లో ఉందా లేదా? అసలు ఆ భూమి అక్కడ చెరువును కబ్జా చేసి నిజంగానే పొంగులేటికి సంబంధించినటువంటి కంపెనీ అక్కడ ఆ భూములను ఆ 14 ఎకరాలను కబ్జా చేసి ఆ చెరువును కబ్జా చేసిందనేది వాస్తవం కాదా? శ్రీకాంత్ గారు, సివిల్ పంచాయతీల లావాదేవీలోకి డీప్గా వెళ్ళే రైట్ మనకి ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏం అవసరం దీంట్లో? ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దీంట్లో ఏం అవసరం ఉందని అడుగుతున్నారు కదా. నేనేమంటున్నా, ఆయనకు సంబంధమే లేదంటున్నా. ఇంకా అది బఫర్ జోన్లో ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది ఆ భూమి వ్యవహారాన్ని ఎందుకు మనం ఇంకా లోతుగా విశ్లేషించాలి? హైడ్రా వెళ్ళట్లేదు అక్కడికి. శ్రీకాంత్ గారు, నేను ఒకటి అడుగుతున్నాను, నేను హరీష్ రావు గారు చెప్పిన వేగ లెక్కల మీద మీరు నన్ను అడగకండి. హరీష్ రావు గారు చెప్పిన లెక్కలని ఉత్తముచ్చటంటున్నాను. నేను పోయిన భూమి దగ్గరికి ఎక్కడ FTL లేదు, ఎక్కడ చెరువే లేదు, ఆడ చుట్టూ ఏది అన్ని సిమెంట్ రేకులు వేసి ఉన్నాయి. వాళ్ళ హయాంలో ఉన్న సిమెంట్ రేకులు చుట్టూ వేసి ఉన్నాయి. అక్కడ రైతులు వాళ్ళకి ఏదో అమ్ముకున్నారంట ఆ భూములను. ఆ భూములకు 2-3 సార్లు అమ్ముకున్నారంట ఒకటే భూమిని. అక్కడ ఉన్న వ్యవహారం ఏంటో కూడా మాకు ఇంకా పూర్తిగా తెలియదు. మేము ఒకటే అడుగుతున్నాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దీంట్లో సంబంధం లేదు కదా అంటున్నాం.
ఈరోజు నేను మీరు అడిగే ప్రతి ప్రశ్నకు భూమి వివాదం నుంచి నేను మీకు చెప్పినా కూడా సంబంధం ఉందన్న కారణం చేత చెప్పాల్సి వస్తుంది కదా. అంటే ఒక్క విషయం, మీరు సంబంధం లేదంటున్నారు, అక్కడ హరీష్ రావు గారేమో ఫొటోస్తో సహా ఈ రోజు ఏమో కోహినూరు కన్స్ట్రక్షన్స్ అవుపడుతుంది, రేపు రాఘవ కన్స్ట్రక్షన్స్ అవుపడుతుంది, రేపు ఇంకోటి ఆ 4-5 కన్స్ట్రక్షన్ల పేర్లలో ఎండి ఎవరని చూస్తే హర్షారెడ్డి తన పేరేంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు, తన పేరు అవుపడతా ఉంది మేనేజింగ్ డైరెక్టర్లో. అది వాస్తవం కాదా? ఇప్పుడు తను నిన్న మొన్న రిజైన్ చేసిన ఒక నెల ముందో 2 నెలల ముందో రిజైన్ చేసినట్టు కూడా చూపిస్తూ ఉంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను వాళ్ళు క్రోనాలజీ ప్రకారం ఒక మ్యాప్ గీస్తే ఆ మ్యాప్ చుట్టూ మనం తిరగాల్సిన అవసరం లేదు. ఇది పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చగా కనపడ్డట్టు ఈరోజు హరీష్ రావు గారికి కూడా అట్లే కనపడుతుంది. భూముల మీద వాళ్ళకున్న ఏది భూముల మీద వాళ్ళకి ఆటోమేటిక్ ఉంది కదా, అది వాళ్ళతో ఆ సంబంధాలు ఉన్నాయి కదా, ధరణి పేరుతో సంబంధాలు పెట్టుకున్నారు, అవినీతి రూపంలో ఏదో విధంగా భూములను కళ్ళగొట్టాలని అనుకున్నారు. కాబట్టి ఆ పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకు లోకం మొత్తం అరే రెవెన్యూ అంటే ఏ భూములు దోచుకోవచ్చామని చెప్పి ఆ భావనలో ఉన్నారు వాళ్ళు. నీళ్ళు అంటే ఇరిగేషన్ అంటే అరే పైసలు దోచుకోవచ్చు అన్న భావనలో ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యవహారాలు. కాంగ్రెస్ పార్టీలో గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి మీరు ఒక్క మాట మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఢీ కొట్టడం అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఏది బట్టగాజు మీద వేయడం అంటే అదో గొప్ప విషయంగానో లేదా అదో ఒక గొప్ప చర్యగానో మీరు కనుక భావిస్తే మాత్రం అది మీ పతనానికి దారితీస్తుంది అంటున్నాను. ఇప్పుడు భూభారతి పేరుతోటి వేల ఎకరాల భూమిని దోచుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తూ ఉండడం కూడా ప్రతిపక్షాల ఆరోపణ. దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉందండి? అవసరం లేదండి ఆయనకి, వారికి అవసరం లేదు అది. ఇప్పుడు వారు ప్రజాసేవలో ఉన్నారు. ఎస్, ఒక లీగల్ శాంక్టిటీ ఉన్న కంపెనీ ఏదైనా ఉందా అంటే రాఘవ కన్స్ట్రక్షన్. ఆ రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా ఏ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఈ దేశం మొత్తం వాళ్ళు కాంట్రాక్టులు చేసిన సందర్భాలు ఉండే. ఈరోజు వాళ్ళకు భూమి మీద ఉన్నారు, ఇంకేదో ఉందని చెప్పి ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఎంచుకున్న ఒక మార్గం. అది కూడా అదే అంటున్నాం కదా, బాలానగర్ భూములు ఉన్నాయి, ఆ భూముల వాళ్ళ తమ్ముడికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి, అదేవిధంగా గతంలో దోచుకున్న భూములు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఏది ప్రోబిటర్ లిస్టులో పెట్టాల్సిన భూములు ఉన్నాయి చాలా. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు టీజీటీఎస్ సంస్థ ద్వారా దోచుకున్న భూములన్నీ, ఏది ధరణితో టీజీటీఎస్ అనేది ఒక టెక్నికల్ సంస్థ అయితే ఆ సంస్థ ద్వారా దోచుకున్న భూములన్నింటినీ గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కలిసి అందరు కలిసి ఇదంతా ప్రోబిటెడ్ లిస్టులో ఉండాల్సిన భూములు వీళ్ళు అన్యాయంగా దోచుకున్నారు, వీళ్ళు అన్యాయంగా దీన్ని వాళ్ళు ఏది వాళ్ళ అనుయూనులకి వాళ్ళ బినామీ కంపెనీలకు ఇచ్చుకున్నారని చెప్పి దాన్ని ఎప్పుడైతే రెగ్యులర్ చేయాలి, దాన్ని ఎప్పుడైతే ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో తీసుకోవాలని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి స్టార్ట్ చేశారు కదా. ఇదంతా విషం వెళ్ళగక్కడంలో జరుగుతున్న ప్రయత్నాలుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా దాన్ని అట్లే చూడాల్సిన అవసరం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా పనిచేస్తున్న ఒక నాయకులుగా వారు ఉన్న తర్వాత వారి మీద విషం వెళ్ళగక్కడం ఏదైతే ఉందో అది నిజంగా బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వనీతికి, బీఆర్ఎస్ పార్టీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. గతంలో మీ పార్టీలో ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా చేసిరా అట్లా చేసిరని ఏ రోజు అనలేదే మీరు ఈరోజు పొమ్మని లేక పొగబెట్టినట్టు ఒక నిజాయితీ గల నాయకుడిని మీరు దూరం చేసుకొని ఈరోజు ఆ ప్రతిఫలాలను అనుభవిస్తున్న తర్వాత మళ్ళీ వాళ్ళ మీద విషయం వెళ్ళకాల్సిన అవసరం ఏముంది? పార్టీ మారినందుకే మరి నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూస్తూ ఉన్నారా? చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక సందర్భంలో వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కూడా పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి. ఈ నీచులు, ఈ దుర్మార్గులు ఒక నిజాయితీ గల నాయకులను ఎంత ఇబ్బంది పెడతారన్న విషయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారికి తెలియదు కదా. వీళ్ళు తెలంగాణ ద్రోహులని, తెలంగాణలో ఉన్న చాలామంది అమరవీరులను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణలో ఉన్న చాలామంది సబ్బండ వర్గాల వాళ్ళని ద్రోహం చేసిరు, నాయకులను ద్రోహం చేసిరు, ప్రజా సంఘాల వాళ్ళని ద్రోహం చేసిన విషయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండానే వారి పార్టీలో పోయారు. తర్వాత తెలిసింది వీళ్ళు అసలు రూపాలు, వీళ్ళు నిజ రూపాలు తర్వాత తెలిసింది కదా. తెలిసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఎస్ ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి దోపిడీదారులను తెలంగాణ నుంచి ఏది బయటకు పంపించినప్పుడే తెలంగాణ శాంతితో ఉంటుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ దొంగలను తరిమి కొట్టిరు. ఈరోజు వాళ్ళు విషయంగా కక్కుతున్నారు. అరే మమ్మల్ని మేము దోచుకున్న భూములను లాక్కుంటున్నారు వీళ్ళు, మేము దోచుకుంటున్న ఏమంటారో పైసలను వీళ్ళు మళ్ళీ రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు, వీళ్ళని టార్గెట్ చేయాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎటు చూసినా ఎక్కడ చూసినా కూడా పొంగులేటి ఇష్యూ అవపడుతుంది, పొంగులేటి చుట్టే రాష్ట్ర వార్తలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎందుకు ఇంత మేరకు ఆయన టార్గెట్ అయ్యాడు? ఆయన టార్గెట్ చేసిన వాళ్ళకి కావచ్చు, కొంతమంది ఆయన పైన మీరు చెప్తున్నట్టుగా ఏమన్నా తప్పుడు ప్రచారం చేస్తే అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే విషయము, తెలంగాణ ప్రజలను మీరు దోచుకున్న సొమ్మును ఎట్టి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బయట పెట్టకుండా అయితే ఉండరు. ఎన్ని కాకమ్మ ముచ్చట్లైనా చెప్పండి, మీరు ఎన్ని కథలైనా పడండి, మీ వీపు చింతపండు చేసి మరీ మీరు దోచుకున్న భూములను అడ్డంగా ఏదైతే బుక్కిన భూములు ఉన్నాయో అవన్నీ రికవరీ చేసే పనిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దాన్ని మీరు బ్లాక్మెయిల్ ఓరియంటేషన్లో చేద్దాం అనుకుంటున్నారు బిడ్డ. ఒకటి గుర్తుపెట్టుకోండి, వారు చూడని రాజకీయం కాదు, వారు చూడని వ్యవహారం కాదు. అంత పెద్ద నిరంకుశులైన మిమ్మల్ని గద్దె తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన సందర్భాలు వాళ్ళకుండే.
అలాంటిది తెలంగాణ ప్రజలకు మేలు చేయాల్సిన విషయంలో వాళ్ళు ఇక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఎన్ని కుయుక్తులు పన్నా ఎన్ని దొంగ నాటకాలు వేసినా కూడా మీ మాటను తెలంగాణ ప్రజలు నమ్మరు, మీ దొంగ బుద్ధులను తెలంగాణ ప్రజలు నమ్మరు. ఏదో పై అంటారు కదా, పై మెరుగులు దిద్దుతున్నారేమో, మీడియాలో ఏదో పైతం పొందుతున్నారేమో, ఛాన్సే లేదు. మీరు రాసి పెట్టుకోండి, మీరు దొంగతనంగా ఏది చేసుకున్న భూములన్నీ బయటకు వస్తాయి, మీరు రోడ్డున పడే రోజులు వస్తాయని చెప్పి హరీష్ రావు గారికి ఈ విషయంలో ఛాలెంజ్ చేస్తున్నాం. సో ఇది వెంకట్ నాయక్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే బాలనగర్లో ఉన్నటువంటి భూముల కోసం మాత్రమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బ్లాక్మెయిల్ చేసి ఆ భూముల జోలికి రాకుండా, అదేవిధంగా వాళ్ళు దోచుకున్నటువంటి భూముల జోలికి రాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బ్లాక్మెయిల్ చేయాలని ఒక అంశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి మీద పడతా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి పనులు కావచ్చు, ఆయన భూభారతి ద్వారా కాపాడుకోవాల్సినటువంటి భూములన్నీ కూడా కాపాడే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తున్నారని కూడా వెంకట్ నాయక్ గారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడతారు ఈ విషయం మీద. అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్ పైన జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో మరి దానికి ధీటుగా రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మరి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు రానున్నటువంటి రోజుల్లో. నిజంగానే మరి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఆ 374 ఎకరాల్లో నిజంగా భూ స్కామ్ 7,000 కోట్ల స్కామ్ జరుగుతుందా లేదా అనేది కూడా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ హైదరాబాద్.